కొర్ర పెరుగు పొంగల్. సో సాధారణంగా కొర్ర పొంగల్ మనం తిన్నాము, జొన్న పొంగలి మనం తిన్నాము. కొర్రతో ఈ పెరుగు పొంగల్ ఏంటి, ఎలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం కొర్రలు నానబెట్టుకున్నాము, పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం. మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ అదనమాట. సో కొర్రలు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనకు బరువు తగ్గడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి గర్భిణీ స్త్రీలు తీసుకుంటే కూడా చాలా చాలా మంచిది తెలుసా. అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళకి మన కొర్రలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. బట్ ఎప్పుడైనా కూడా అంటే మిల్లెట్స్ అనేవి మనం వండుకునే ముందు 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో అది చాలా అంటే మనకి పక్కాగా ఉడుకుతుంది, మనకు ఎటువంటి ఇబ్బందులు రావు దానివల్ల. సో అదనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే కొర్రలు అనేవి మనకు బరువు తగ్గడానికి మంచి ఒక ఇది. సో ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్, దాంతోపాటు మనకు చాలా రకరకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ప్రతిరోజు కొర్రలు కాదు, ప్రతిరోజు అన్నం కాదు, ప్రతిరోజు జొన్నలు కాదు, మారుస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు మనకి చక్కగా పెసరపప్పును కూడా ఉపయోగిస్తున్నాము. సో మంచి చలువ చేసేటువంటి పదార్థము. సో ఇది కూడా మనకి హై ఇన్ ప్రోటీన్, సో చక్కగా వాల్యూస్ ఉన్నవి. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ చేసుకునే ప్రాసెస్ పొంగల్ అన్నాం. సో పొంగల్ అంటే సాధారణంగా అందరూ ఒక ప్రాసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కుక్కర్ ప్రాసెస్. ఎస్, దీనికి కూడా అదే ఉంది. సో పెరుగు ఎప్పుడు వస్తుంది ఏంటో తర్వాత చెప్తా. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో 1 కప్పు నిండా ఉన్నాయి కదా. సో దాన్ని మనం పూర్తిగా కుక్కర్లోకి వేసేసుకుందాం. వాటర్తో పాటు వేసేసుకోవాలి. తర్వాత దానికి సమానంగా పెసరపప్పు కూడా. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనం కాస్త ఇంగువ, అలాగే కాస్త ఉప్పు, వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం మనకు ఇందులో పసుపు వేసుకోవాలంటే కూడా మనం హ్యాపీగా ఇందులో పసుపు వేసుకోవచ్చు, లేకపోతే పోపులో యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సో నేను దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. అంటే మనకు ఉడికితే మనకు ఆ పసుపు రంగు బాగా కలుస్తుంది అనమాట, అది. సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని పాలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కాస్త నెయ్యి. అంటే మనం మామూలుగా నూనె వేస్తూ ఉంటాం ఉడికించేటప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా నెయ్యి వేసుకుందాం. ఓకే, సో ఇంకా పాలతో ఉడికిస్తే ఇంకా దాని రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించేసుకోండి. ఆహా. సో దీంట్లో కొంచెం నీళ్ళండి, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ పాలు పోసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఆహా, ఇది చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది. ఓకే, సో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 3 to 5 విజిల్స్ వరకు రావాలంటే మనకు బాగా మెత్తగా అవ్వాలి, అదనమాట కాన్సెప్ట్. ఇది చక్కగా ఉడికిన తర్వాతనే మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈలోపు ఏం చేయొచ్చు, మనం లెఫ్ట్ సైడ్ మనం పోపు కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది విజిల్ వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే పోపు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. అది అయిపోయిన తర్వాత సింపుల్గా ఒక చిన్న ప్రాసెస్ ఉంది, దాంతోపాటు పోపు వేసేసుకోవడమే. ముందు పోపు పెనం కూడా ఆన్ చేసుకుంటున్నాను. పోపు కోసం కాస్త నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి మనకు లైట్గా కరగాలి, గడ్డగట్టిన నెయ్యి కదా. సో కొంచెం ఒక 1 minute పడుతుంది. ముఖ్యంగా అండి పొంగల్ ఎప్పుడూ కూడా నెయ్యితోనే చేసుకోవాలి. వెన్నతో కన్నా కూడా నెయ్యితోనే బాగుంటుంది. సో వెన్న అంటే అది మన వేరే, మనకు పరాటాస్కి అలా కొంచెం మనము డిఫరెంట్గా ఏదైనా నార్త్ ఇండియన్ స్టైల్లో ఏదైనా చేస్తున్నప్పుడు బాగుంటుంది కానీ. సో బట్ ఇదేంటి అంటే కొర్రలు కూడా ఉపయోగిస్తున్నాం కదా, ఇట్స్ వెరీ హెల్తీ. సో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు. జీర్ణక్రియ కూడా చాలా మంచిదండి, వెరీ వెరీ హెల్దీ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఆల్సో. సో మీకు ఎక్కడ పొట్ట ఇబ్బందులు కానీ అట్లా ఏమీ ఉండవు.
సో హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇంటిల్లపాది హ్యాపీగా ప్రశాంతంగా ఒక సండే రోజు పొద్దున్నే తయారు చేసుకున్నారు అంటే ఒక బ్రంచ్ లాగా కూడా హ్యాపీగా తినేయచ్చు. సో నెయ్యి కరిగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలు. సో ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. మనం ఎందుకు పేస్ట్ వేయని తెలుసా? పేస్ట్ వేస్తే అది వేరే అయిపోతుంది. సో అలా పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అలాగే మిరియాలు. సో మిరియాలు కూడా చక్కగా నేతిలో వేయించిన మిరియాలు మనకి వేసాక ఎంత మంచి టేస్ట్ వస్తుందో. ఉడికించేటప్పుడు కూడా వేయచ్చు కుక్కర్లోకి, లేదు అంటే ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము పోపులో కూడా కాస్త ఇంగు వేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో వేసాము, ఇందులో కూడా వేసుకోవాలి. చక్కగా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు. సో జీడిపప్పు అంటే కొంచెం రిచ్ ఫుడ్, అంటే న్యూట్రియంట్స్ పరంగా సో రిచ్గా కనిపించాలి, సో మంచి హెవీగా కనిపించాలి అంటే జీడిపప్పు వేయాల్సిందే. సో ఆ తర్వాత కరివేపాకు. సో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు విజిల్స్ కూడా రావాలి కదా. సో విజిల్స్ వచ్చేలోపు మనకు చక్కగా పోపు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది. అండ్ దాని తర్వాత ప్రాసెస్ కూడా మనకు చాలా చాలా సింపుల్ అనమాట. అంటే ఇంతవరకు మీరు చూసిన దాంట్లో కొర్ర పెరుగు పొంగల్ అన్నం. సో కొర్రలు ఉన్నాయి, పోపు ఉంది, అసలు ఇంతకీ పెరిగేది అదే ఒక చిన్న ఇదనమాట. సో ఒక 5 minutes వెయిట్ చేద్దామండి. సో మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఈలోపు చక్కగా విజిల్స్ కూడా వస్తాయి కాబట్టి 5 minutes తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. భలే అయిందండి. సో నానబెట్టినందుకు మనకు పర్ఫెక్ట్గా అయిందనమాట. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, సో దీంట్లోకి మనము ఈ కొర్ర అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కాసేపు చల్లార్చుకుందాం. జస్ట్ మరి ఇంత పొగలు కక్కే వేడి లేకపోతే సరిపోతుంది. పాలతో ఉడికిస్తే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. మీరు మామూలు కూడా ఉపయోగించవచ్చు వేరే వాటికి కూడా, దీనికని ఒకటే కాదు. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారేలోపు ఇంకొక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పెరుగు. ఇప్పుడు వచ్చింది పెరుగు, చూసారా? కొర్ర పెరుగు పొంగల్లో ఇప్పుడు వచ్చింది పెరుగు. సో పెరుగు అలాగే కొన్ని పాలు, కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇందులో పెరుగు పాలు ఉన్నాయండి. సో చక్కగా మనము అఫ్కోర్స్ ఉండలేం లేదు, ఫ్రెష్ కర్డే. సో చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, అండ్ ఇది కూడా మనకు కొంచెం లైట్గా చల్లారింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర, అలాగే ఇంత పెరుగు కాకపోయినా కూడా మనకు కొంచెం లైట్గా పెరుగేసుకోవాలి. చూద్దాం, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి చూద్దాం. అంటే మనకు ఆ ఫ్లేవర్ యాడ్ అవ్వాలంతే. అంటే ఇది మీ ఇష్టం అండి. అంటే కొంచెం అంటే బాగా మీకు ఆ పెరుగు ఫీల్ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రము నేను జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా పెరుగులాగా చేయలేదన్నమాట. దాని దద్దోజనలాగా అయితే చేయాలనుకోలేదు. సో దీంట్లో మనం సగం పోపు కూడా యాడ్ చేసేసుకుందాం. మిగతా సగం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవచ్చు. మనం ముందే తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా పోపు, అది కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేసామంటే కొంచెం మనకు ఆ పెరుగు అది వేసాం కదా, కొద్దిగా సెటిల్ అవుతుందన్నమాట. మనం చక్కగా పెరుగు యాడ్ చేసుకున్నాము, కాస్త పోపు యాడ్ చేసుకున్నాము కొర్రల మిశ్రమంలో. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అలాగే మనకి పైన నుంచి కూడా కాస్త పోపు వేసేసుకుందాం, చక్కగా అందంగా బాగుంటుంది. సో ఇలా కమ్మటి కొర్ర
పెరుగు పొంగల్ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంగువ, ఉప్పు, పసుపు, కొద్దిగా పాలు, నెయ్యి, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, ఇంగువ, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కొర్ర పొంగల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పొంగల్లో కాస్త కొత్తిమీర, కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని, అలాగే వేయించుకున్న పోపును కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు మరలా వేసి సర్వ్ చేసుకుంటే కొర్ర పెరుగు పొంగల్ రెడీ.